అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు ఆర్యవైశ్యులపై ఎక్కువ అవుతున్నాయి. గత వారం రోజుల క్రితం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో గోపీకృష్ణ వ్యాపారవేత్త రాత్రి సమయంలో తన సొంత వేరుశెనగ మిల్లులో పనిచేస్తుండగా కొంతమంది వ్యక్తులు మిల్లు బయట మాకు స్థలం ఉన్నది అంటూ అర్ధరాత్రి 3 గంటల సమయంలో గొడవకి వచ్చారు. దాన్ని అడ్డుకోవడానికి గోపీకృష్ణ వెళ్లడంతో అధికార పార్టీ వ్యక్తులు గోపీకృష్ణపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ గోపీకృష్ణని వారి స్వగృహంలో పరామర్శించిన టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు దుండి రాకేష్ దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం దుండి రాకేష్ మాట్లాడుతూ మడకశిర పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు దాడి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 3-4 రోజుల్లో ఈ కేసు పోలీసులు నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీ ఆఫీస్ ముట్టడికి పిలుపుని ఇస్తామంటూ, అలాగే రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఎక్కడా లేని విధంగా ఈరోజు సత్యసాయి జిల్లాలో మడకశిర నియోజకవర్గంలో మడకశిర టౌన్లో గోపాలకృష్ణ గారు పెద్ద ఆయన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గోపాలకృష్ణ గారి మీద ఒక చిన్న సైట్ వివాదం అయ్యి ఆయన కోర్టులో ఉన్న ఇష్యూని నైట్ పూట వారు మిల్లులో పని వాళ్ళతో పని చేయించుకుంటా ఉండగా కొంతమంది దుండగులు బయట వ్యక్తులు అతని మీద వ్యక్తిగతంగా దాడి చేసి ఈ విధంగా దెబ్బ తగిలే విధంగా దాడి చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఏంటయ్యా అంటే ఈ సైట్ మాకు ఇవ్వాల్సిందే, ఈ సైట్ మీరు వదిలిపెట్టి వెళ్ళాలి, లేకపోతే మీ సంగతి చూస్తామని చెప్పే విధంగా ఈ రోజు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ విధంగా దాడి చేశారంటే దీన్ని ఆర్యవైశ్య సంఘం తరపున తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. గోపాలకృష్ణ గారికి తోడుగా ఈ కేసు ఎటువంటి ఇబ్బంది లేకుండా గోపాలకృష్ణ గారికి న్యాయం జరిగే విధంగా రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరం కూడా గోపాలకృష్ణ గారికి మద్దతు పలుకుతాం. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్య సంఘాన్ని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి దాడులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ అని ఒక తప్పుడు యాక్ట్ తీసుకొచ్చి ఈ విధంగా కష్టార్జితంతో డబ్బులు పెట్టి సంపాదించుకున్న భూమి ఉన్నా ఈ భూమిని ఏదో విధంగా లాక్కునే ప్రయత్నం చేయటం చాలా హాస్యాస్పదం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఏదైతే స్టేషన్ లో పోలీసులు కూడా సానుకూలంగానే ఉన్నామని చెప్తున్నారు, కానీ 307 పెట్టమంటే మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టాల్సిన మర్డర్ అటెంప్ట్ చేశారు. మనుషులు తెప్పించిన మాట వాస్తవం, కిరాయి ఇచ్చిన మాట వాస్తవం, అన్నగారిని ఇబ్బంది పెట్టాలని చూసిన మాట వాస్తవం, దెబ్బలు తగిలిన మాట వాస్తవం, కుట్లు పడ్డ మాట వాస్తవం. అన్ని రిపోర్ట్లు కంటి కట్టినట్టు ఎదురుగా కనబడతా ఉన్నా కూడా ఈ రోజు వరకు 307 పెట్టకపోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్, ఎవరైతే ఒక డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఎస్పీ గారు కానీ ఉన్నారో వారు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన మేము ఖచ్చితంగా ఒక 4 రోజుల టైంలో ఎస్పీ గారి ఆఫీస్ ముట్టడి పెడతాం. ఎస్పీ గారి ఆఫీస్ ముట్టడి చేసి కూడా 307 కనుక బాధితులు ఏదైతే వాళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏదైతే ఇతను ఇబ్బంది పెట్టారో గోపాలకృష్ణ గారిని, వారి మీద ఇమీడియట్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి లోపల పెట్టకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలిపించి ఇక్కడ సత్యసాయి జిల్లాలో ఎస్పీ ఆఫీస్ ముట్టడి పెడతామని కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం.